హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది వంకాయ తినే ప్రియులకైతేనేమో సూపర్ అంటే సూపర్ అండి. అన్ని కూరగాయల్లో కల్లా మంచి టేస్టీ అయిన కూరగాయ ఏదంటే వంకాయ. ఆ వంకాయతోనే ఈ టైప్లో చేస్తే ఇంకా ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉందండి. ఒక్కసారి ఈ విధంగా మంచి గ్రేవీగా ఈ విధంగా వంకాయతోని చెయ్యాలే కానీ టేస్ట్ సూపర్ అండి. అన్నింటిలోకి ప్రతి దానిలో కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంది. దాని గురించి మనం వంకాయలు తీసుకోవాలండి. ఈ వంకాయలు ఏంటంటే మంచి లేత కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి కాస్త కలిపి అలా పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఆ వంకాయల్ని ఈ కొంచెం తొడి అన్నది లైట్గా కట్ చేసుకునేసి ఇలా ఇంటూ మోడల్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే వంకాయని పూర్తిగా కట్ చేయకూడదు, ముక్కాల భాగం కట్ చేసి ఈ టైప్లో రెడీ చేసుకోవాలి. కానీ వంకాయలు కట్ చేసేటప్పుడు మాత్రం ప్రతి కాయను కూడా లోపల ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పుచ్చులు అన్నది వంకాయలో సహజంగా ఉంటాయి. వాటిని మాత్రం మనం ఖచ్చితంగా ఇలా విడదీసి చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత వెంటనే ఉప్పు నీటిలో ప్రతి కాయను కూడా కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ వంకాయకి మాత్రం ఇది మాత్రం కంపల్సరీ. ఎప్పుడే కానీ ఒక్క కాయ కట్ చేసినా కూడా ఆ కాయను ఖచ్చితంగా ఉప్పు నీటిలో వేసుకోవాలి. అప్పుడే ఈ వంకాయ తినడానికి మంచి రుచిగా ఉంటుంది. లేదంటే కరుణెక్కి ఒక్క దెబ్బ కూడా తినలేమండి. ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం 1 కప్పు వేరుశెనగపప్పులు వేసుకుందాం. అంటే ఒక 50 గ్రాములు అన్ని మనం వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం మంచి ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. అది సన్న మంట మీద వేపితేనే ఈ వేరుశెనగపప్పు ఏంటంటే లోపల వరకు బాగా వేగుద్దండి. అందుకోసం అయితే సన్న మంట మీద ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మంట హైలో పెట్టినవంటే మీద మాత్రమే నలుపు వస్తుంది, లోపల అదే పచ్చిగా ఉంటుంది. ఓకేనా? అందుకని సన్న మంట మీద వేగితే ఏంటంటే ఈ ప్రతి గింజ కూడా చిట్లి లోపల వరకు బాగా ఎగుద్ది. ఇప్పుడు అవి ప్లేట్లో వేసిన తర్వాత తెల్ల నువ్వులు, అవి ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయితే తెల్ల నువ్వులు కూడా వేసుకునేసి ఇవి కూడా చిన్న వస్తువు కదండి, సన్న మంట మీదనే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇవి కూడా ఈ టైపు కలర్ రానిచ్చేసి ఇప్పుడు ఇవి కూడా తీసేసి ఒక బౌల్లో అయితే వేసుకుందాం. ఇవి కూడా ప్రతిదీ అన్నీ విడివిడిగా మనం తయారు చేసుకుంటేనే ఆ కర్రీకి అంత రుచిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకునేసి ఆ ఆయిల్ని కొద్దిగా అలా మొత్తానికి అప్లై చేసుకొని ఇప్పుడు దాదాపు ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాలు, పిడికిడి వరకు కరివేపాకు వేసుకోవచ్చండి, ఇబ్బందే లేదు. అది మంచి వాసన వచ్చేది చూసి వేయండి, స్మెల్తో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చెక్క, ఒక 3 లవంగాలు ఇవి వేసి ఆ తర్వాత జీలకర్ర అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఇది కూడా ఇలా కలుపుతూనే ఇలా మంచి ఎరడాలుగా అయితే వేగనిచ్చుకోవాలి. ఈ ప్రతి గింజ కూడా మాడకుండా చూసుకోవాలండి. ఆ చిన్న వస్తువు కాడి నుంచి పెద్దదాని వరకు కూడా ప్రతిదీ కూడా మాడకూడదు. ఆ టైప్లో మనం ఎప్పుడు వేసుకోవాలో ఆ టైంలో వేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే విధంగా కానీ మనం ఫ్రై చేసామే అంటే ఆ కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి అన్నీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన వేరుశెనగపప్పు ఇప్పుడు తీసి మిక్సీ జారీలో వేసుకునేసి ఇలా పొడిగొట్టి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జారీలో నువ్వులు అవి కూడా వేయించినాయి అవి కూడా మిక్సీ జారీలో వేసేసి అవి కూడా పొడిగొట్టి ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు ఇవన్నీ కలిసిన మిశ్రమాన్ని కూడా మిక్సీ జారీలో వేసేసి దాన్ని కూడా సేమ్ అదే విధంగానే పొడి కొట్టాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పొడి తయారైనాక ఇప్పుడు మొత్తం కలిసి ఒక ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కొంచెం బెల్లం అంటే ఒక
టేబుల్ స్పూన్ మందం వేసుకునేసి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. అంటే ఉండలు లేకుండా మొత్తం పౌడర్ టైప్లో ఇలా పిసుకుతూ బాగా కలిపేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే మొత్తం రెల్లలా వచ్చేస్తుంది. ఓకేనా? ఆ టైప్లో మనం బాగా పొడిలాడే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇందాక కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయలు ఉన్నాయి చూశారు, ఆ వంకాయ లోపల ఈ పొడిని అయితే నింపి పెట్టుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో ప్రతి వంకాయకు కూడా సేమ్ అదే విధంగా నింపి అయితే పెట్టుకోవాలి. ఈ కాకపోతే ఏంటంటే మనం ఈ పొడిలో సాల్ట్ వేసేటప్పుడు మాత్రం కరెక్ట్ సరిపోయే విధంగానే వేసుకోవాలండి. కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఓకేనా? అప్పుడే ఏంటంటే దీనికి మంచి రుచి వస్తుంది. ఈ టైప్లో ప్రతి కాయను కూడా అదే విధంగా పెట్టి ఆ పొడి విడిపోకుండా ఈ విధంగా అన్నింటినీ అమర్చుకోవాలి ఒక ప్లేట్లో. ఓకేనా? ఈ టైప్లో ఇవన్నింటినీ శుభ్రంగా రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకునేసి ఇప్పుడు ఆ ప్లేట్ని పక్కన ఉంచేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందాం. అంటే దాదాపు ఒక 3 గంటల దాకా ఆయిల్ వేసుకోవాలండి. వేసాక కొంచెం వేడెక్క నుంచి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి వెల్లుల్లిపాయలను కొంచెం ముక్కులు పొడిసి దాంట్లో వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు 2 లేదా 3 ఇరిసి వేసి ఆ తర్వాత ఇంగు పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఒక 2 రెబ్బలు దూసి అందులో వేసుకునేసి కాస్త చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా ఇవన్నింటిని బాగా కొంచెం దూరగా అలా వేగనిచ్చుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు మొత్తాన్ని కూడా ఈ పొడి విడిపోకుండా ఇలా నెమ్మదిగా మొత్తం అమర్చుకోవాలి అదే ప్యాన్లో. ఓకేనా? ఈ విధంగా ఈ వంకాయలు మొత్తాన్ని కూడా ఇలా శుభ్రంగా అమర్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టి ఒక 2-3 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలి. కింద పైన వేడి తగిలి ఈ చెమటగా సూపర్గా మగ్గిపోతాయండి. ఇప్పుడు కొంచెం పసుపు దానిపైన చల్లుకునేసి ఇప్పుడు ఈ ప్రతి వంకాయను కూడా ఇలా తిరగేసుకోవాలి. ఎందుకంటే అడుగున వేగి ఉన్నాయి, మీద అలాగే ఉన్నాయి కదా, అందుకనేసి ఈ టైప్లో తిరగేసుకుంటే అప్పుడేమవుద్దంటే 4 వైపులా పర్ఫెక్ట్గా వేగిపోతాయి అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు అలా వేగనిచ్చుకోవాలి. చూడండి ఎలా వేగాయి, సూపర్గా వేగాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని అందులో పోసుకుందాం. అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకొని అప్పుడు ఆ చింతపండుని పిసికి ఆ పులుసు ఇందులో పోసుకోవాలి. అంటే మనకి ఎంత అవసరమో అంత పులుసు పోసిన తర్వాత ఇప్పుడు మీదకించి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఈ కొంచెం విడిపోకుండా కొంచెం అలా అనుకునేసి మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు ఈ పులుసును బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఇందాక వంకాయల్లో పెట్టంగా మిగిలిన పొడి ఉంది చూశారు, ఆ పొడిని ఇప్పుడు మీదకించి అలా చల్లేసుకుందాం. మంచి గ్రేవీగా చాలా బాగుంటుంది. ఓకేనా? అట్లా ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా తిరగేయకుండా కొంచెం అలా అనుకునేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. చూడండి సూపర్గా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు ఒక్కసారి ఆ మూత తీయంగానే ఆ స్మెల్ వస్తుంది, బాగా గుమ్మలాడిపోతూ ఎంత బాగుంటుందంటే ఆ వాసనకే పల్లెంలో అన్నం వేసుకొని వచ్చి ఖచ్చితంగా కూర్చుంటారండి. అంత మంచి వాసన వస్తుంటుంది ఈ కర్రీకి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ దీన్ని తయారు చేసుకోవడం. ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారండి, అంత బాగుంది ఈ వంకాయ కర్రీ. ఈ నూనె వంకాయ కర్రీని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. దీనిని నూనె వంకాయ కర్రీ అంటారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలా చేయండి. మంచి గ్రేవీగా సూపర్ టేస్టీగా మంచి వాసనతో చాలా అంటే చాలా బాగుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా ఇలా రాగి సంగట్లోకైనా ప్రతి దానిలో కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. వంకాయ ప్రియులకైతే ఇది ఒక మంచి వరం. ఓకేనా? ఎవ్వరూ మిస్ కాకండి.